బీజేపీ పార్టీ నుంచి ఇక్కడ ఇద్దరు కేంద్ర మంత్రులున్నారు, ఎంపీలున్నారు. 16 ఎంపీలున్నారు. మరి ఎందుకు ఎవరు గూడా ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకొని ముందుకు తీసుకెళ్ళలేకపోతా ఉన్నారు? బీజేపీ ఎంపీలు, బీజేపీ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ బీసీల గురించి ఆలోచన చేయకపోతే రేపు వాళ్ళని బీసీ సమాజం బహిష్కరిస్తది. మేము వాళ్ళని కూడా కోరినాము. తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే ఎమ్మెల్యేలని, మంత్రులని తరిమి కొట్టినామో రేపు పొద్దుడికి ఈ బీజేపీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎమ్మెల్యేలకు ఖచ్చితంగా కూడా బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు ఇద్దరు పోవాలి. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి 42% రిజర్వేషన్ల గురించి జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని రాష్ట్రం నుంచి తీసుకుపోయి కేంద్రానికి విన్నవించాల్సిన అవసరం ఉంది. కానీ మీరు ఎంతసేపు ఉన్న బండి సంజయ్ అన్న గారు మొడతాడు కట్టినోనికి మొడతాలేనికి బండి సంజయ్ అన్న ఈయన మొడతాడు కట్టుకున్న హిందూ పోరగాలు చచ్చిపోతే మొడతాడు తెంపి పొంద పెడుతున్నాం. బుద్ధి జ్ఞానం ఉండాలి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల 52% జాబులు ఓసీలకు పోయినాయి. ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ పిల్లలు ఉరేసుకొని చేస్తున్నారు. హిందువులో 90% హిందూ బీసీలు ఊరేసుకొని చచ్చిపోతున్నారు. హిందూ బీసీ పిల్లలు 90% ఉన్న హిందూ బీసీలో మొలతాడు తెగిపోతున్నాయి. నువ్వు మొలతాడు ఒక్కని కట్టుకోగానే కాదు, మొలతాడు కాదు, మొలతాడు కట్టుకున్నాడు మొగడు. నువ్వు మొగని అయితే రిజర్వేషన్ తీసుకొని రావాలి. నువ్వు బీసీలకు ఇలా ఉత్త మాటలు మాట్లాడి ఏదో భావోద్వేగాలు రెచ్చగొట్టి రాజకీయం చేస్తామంటే ఇంకా ఎవరు క్షమించాడు. నెక్స్ట్ టైం నిన్ను ఎంపీ కాదు కార్పొరేటర్ కూడా గెలవనియరు బీసీలని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. బీసీలు మొత్తం రోడ్ల మీద పడి తిరుగుతుంటే, ఆగమవుతుంటే, ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు చేసుకొని వస్తుంటే, రాజకీయ రిజర్వేషన్ రాక రోడ్ల మీద పడి తిరుగుతుంటే మొలతాడు కట్టినోనికి నువ్వు మొలతాడు కట్టుకున్న మొగని కాదు తీసుకురా. మరి 42% రిజర్వేషన్ తీసుకొని రా. అప్పుడు నిజంగానే మా అన్న మొలతాడు కట్టిన మొగోడు రాని మేము కూడా అనుకొని నిన్ను కూడా మా భుజాల మీద పెట్టుకుంటాం. మొన్న గెలిపేయలేదా బీసీలు? రేపు కూడా బండి సంజయ్ని గెలిపించుకుంటాం. నువ్వు పోవాలి కదా, నువ్వు పోయి మొగోళ్ళ దగ్గర రిప్రజెంటేషన్ ఇరాడా. మొడతాడు కట్టిన మొగోడు హిందువుడు కదా, మరి 90% మొలతాడు కట్టిన హిందువుల కోసం, హిందూ బీసీల కోసం నువ్వేం చేసినావో చెప్పాలి. నీ ఇంటికి వచ్చి కూర్చుంటాం, మేము ధర్నా చేస్తామని తెలియజేస్తా ఉన్నాను.